సిటీ న్యూస్కు స్వాగతం. స్పోర్ట్స్ క్యాలెండర్ను రూపొందించి క్రీడాభివృద్ధికి కృషి చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. స్పోర్ట్స్ క్యాలెండర్ రూపొందించి అమలు చేయడం ద్వారా క్రీడాకారులను ప్రోత్సహించి క్రీడాభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్థానికంగా స్టేడియం నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందించాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. స్టేడియం వద్ద షాపులు నిర్మించి జిల్లా క్రీడాధికార సంస్థకు ఆదాయ వనరులు లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీని ఆర్థికంగా పటిష్టం చేసేందుకు పంచాయతీల ద్వారా పన్నుల వసూళ్లలో 3% స్పోర్ట్స్ సెస్ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఖాతాకు జమ చేసేలా వెంటనే చర్యలు తీసుకోవాలని డీపీఓను కలెక్టర్ ఆదేశించారు. కమిటీ వైస్ చైర్మన్ జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించేందుకు శాఖాపరంగా తమ వంతు సహకారం అందిస్తామని, క్రీడారంగంలో కృష్ణా జిల్లా అగ్రగామిగా నిలబెట్టేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కె ఝాన్సీ లక్ష్మి, కమిటీ సభ్యులు డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ గీతాబాయ్, డిపిఓ ఎస్వి నాగేశ్వరనాయక్, జిల్లాకు చెందిన క్రీడాకారులు ఎన్ కిషోర్ కుమార్, ఎన్ గాయత్రి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి కె వెంకట్రావు పాల్గొన్నారు. కేడీసీసీ బ్యాంక్ లీగల్ అడ్వైజర్గా రాయపూడి వేణుగోపాలరావు బాధ్యతలు స్వీకరించారు. ప్రతి పేదవానికి న్యాయ సహాయం అందిస్తానని కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లీగల్ అడ్వైజర్గా బాధ్యతలు స్వీకరించిన జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు అన్నారు. కోడూరు మండల బ్రాంచ్ సహకార కేంద్ర బ్యాంకులో లీగల్ అడ్వైజర్గా రాయపూడి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాయపూడి మాట్లాడుతూ నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత కార్యకర్తలలోని నైపుణ్యాన్ని గుర్తించి బాధ్యతలు అప్పగించడం శుభపరిణామమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఎంపీ వల్లభనేని బాలశౌరిలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, పీఎస్సీఎస్ మాజీ చైర్మన్ పోతబోయిన కరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుని కొన్ని ఫైల్స్ను కూడా ఈ రోజున తీసుకోవడం జరిగింది. ఏదైతే నూతన ప్రభుత్వం ఒక కొత్త వరవడితో ముందుకు వెళ్తుందో, ఒక నమ్మకంతో నా మీద ఈ బాధ్యత అప్పచెప్పడం జరిగింది. దాని నిమిత్తం అదేవిధంగా నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి బుద్ధప్రసాద్ గారికి, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారికి, ముఖ్యంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు అప్పచెప్పినటువంటి ఈ బాధ్యతను పూర్తిగా నిర్వర్తిస్తూ నేను ఏదైతే నిరుపేద కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయపరమైనటువంటి సహాయాన్ని అందిస్తానని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. నాకు ఒక గొప్ప అవకాశం నాకు పార్టీ కల్పించడం అనేది చాలా సంతోషంగా ఉంది. కష్టపడినటువంటి కార్యకర్తకి 10 సంవత్సరాల నుంచి పడినటువంటి కష్టానికి ఇవాళ పార్టీ గుర్తించడం అనేది చాలా సంతోషించదగినటువంటి విషయం. కాబట్టి ఆ యొక్క సంతోషంతో పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఏదైతే ఒక నూతన సమాజాన్ని, ఒక నవ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి కంకణం కట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం కానీ, తర్వాత మోడీ గారి యొక్క నాయకత్వంలో ఈ దేశం, రాష్ట్రం కూడా సుభిక్షంగా ముందుకు సాగాలని కోరుకుంటూ, ఇలాంటి బాధ్యతలు మా లాంటి కార్యకర్తలకు అప్పచెప్పినందుకు ఒక అడ్వకేట్గా నాకు చాలా గర్వకారణం ఉంది. తప్పకుండా ప్రతి పేదవాడికి కూడా న్యాయ సహాయాన్ని అందిస్తానని చెప్పి ఈ మీడియా. కృత్తివెన్ను మండలం ఎండపల్లి వద్ద ప్రైవేటు బస్సు బోల్తాపడిన ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. కృత్తివెన్ను మండలం ఎండపల్లి వద్ద ప్రైవేటు బస్సు బోల్తాపడిన ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. విజయవాడ నుండి రాజోలు వెళ్తున్న కారు, మొగల్తూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న దాసరి ట్రావెల్స్ బస్సు కృత్తివెన్ను మండలం ఎండపల్లి గ్రామం వద్ద ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న 4గురికి గాయాలయ్యాయి. దాసరి ట్రావెల్స్ బస్సు పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొని పంటబోదిలో బోల్తాపడింది. బోల్తాపడిన బస్సులో ప్రయాణిస్తున్న 19 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బోల్తాపడిన బస్సులో ఉన్న ప్రయాణికులను కాపాడేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో ఘటనాస్థలికి చేరుకొని ఎమర్జెన్సీ ద్వారాల ద్వారా ప్రయాణికులను బయటకు తీసుకొచ్చారు. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 3 నెలల చిన్నారి, తల్లి కూడా సురక్షితంగా బయటపడ్డారు. యాక్సిడెంట్ సమాచారం తెలుసుకున్న కృత్తివెన్ను ఎస్ఐ నాగరాజు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని బస్సులో ప్రయాణిస్తున్న వారిని ప్రైవేటు వాహనాలలో వారి స్వగ్రామాలకు తరలించారు. కారులో గాయపడిన 4గురిని 108లో మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్య ఖర్చుల నిమిత్తం 3 కుటుంబాలకు జనసేన పార్టీ ఇన్ఛార్జి బండి రామకృష్ణ 14,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. వైద్య ఖర్చుల నిమిత్తం 3 కుటుంబాలకు 14,000 రూపాయలు ఆర్థిక చేయూత జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ అందించారు.
ఈ సందర్భంగా బండి రామకృష్ణ మాట్లాడుతూ మచిలీపట్నం మండలం పెదపట్నం గ్రామానికి చెందిన పులిపాక సత్యనారాయణ ఇటీవల చెట్టుపై నుండి పడి చేతికి కాలుకు గాయాలయ్యాయి. వైద్యులు 6 నెలలు విశ్రాంతి కావాలన్నారని, పెదపట్నం జన సైనికులు ఎర్రంశెట్టి నాని, జొన్నల సూర్య, దివి మహేష్ తమ దృష్టికి తీసుకువచ్చారని జనసేన పార్టీ ఇన్ఛార్జి బండి రామకృష్ణ తెలిపారు. సత్యనారాయణ కుటుంబంతో పాటు మరో 2 కుటుంబాలకు జన సైనికుల సహకారంతో ఆర్థిక సహాయం అందించామన్నారు. పులిపాక సత్యనారాయణకు వైద్య ఖర్చుల నిమిత్తం 7,000 రూపాయలు, ఫాతిమా అనే ముస్లిం మహిళకు 5,000 రూపాయలు, మరో నిరుపేదకు మందులు కొనుగోలు నిమిత్తం 2,000 రూపాయలు, 14,000 రూపాయల నగదును బాధితులకు అందజేశామని రామకృష్ణ తెలిపారు.